సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. ఓట్లేయండి తమ్ముళ్ళు, అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలను పెంచం, పైగా తగ్గిస్తాం, నేను గ్యారెంటీ అంటూ ఎన్నికల ముందు తెగ ఊదరగొట్టారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక మాట తప్పి రాష్ట్ర ప్రజలకు వరుసగా విద్యుత్ షాకులు ఇస్తున్నారు. ఒకవైపు కరెంటు కోత, మరోవైపు ఛార్జీల మోతతో సామాన్యులను బెంబేలెత్తిస్తున్నారు. ఓవైపు సూపర్ 6 అంటూ హామీలిచ్చి ఒక్కటి సక్రమంగా అమలు చేయకుండా మోసం చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం మరోవైపు విద్యుత్ ఛార్జీల పేరుతో బాదుతోంది. తాజాగా 12,771 కోట్ల వడ్డనకు తయారైంది. ఆంధ్రప్రదేశ్ ఈస్ట్, సెంట్రల్, సౌత్ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థలు 4వ నియంత్రణ కాలానికి వాస్తవ ఆదాయ ఖర్చుల వ్యత్యాసాన్ని 12,771.96 కోట్లుగా లెక్కించాయి. ఇందులో ఏపీ ఈపీడీసీఎల్ 7,790.16 కోట్లు, సిపిడిసిఎల్ 1935.29 కోట్లు, ఎస్పీడీసీఎల్ 3,046.51 కోట్లు చొప్పున లోటులో ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలికి సమర్పించిన పిటిషన్లలో వెల్లడించాయి. ఈ మొత్తాన్ని విద్యుత్ బిల్లుల్లో కలిపి వినియోగదారుల నుంచి వసూలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కమిషన్ను కోరాయి. డిస్కమ్ల పిటిషన్లను విచారణకు స్వీకరించిన కమిషన్ ప్రజలు తమ అభ్యంతరాల్ని తెలియజేసేందుకు నవంబర్ 18వ తేదీ ఉదయం 11 గంటలకు కర్నూలులోని కోర్టు హాల్లో బహిరంగ విచారణ చేపట్టనున్నట్లుగా బుధవారం ప్రకటించింది. కూటమి ప్రభుత్వం తొలి ఏడాదిలోనే 15,485.36 కోట్ల భారం వేసి విద్యుత్ ఛార్జీల బాదుడుకు శ్రీకారం చుట్టింది. అందులో గత ఏడాది చివరి నుంచే 6,072.86 కోట్లను వసూలు చేస్తుండగా ఈ ఏడాది జనవరి బిల్లుల నుంచి మరో 9,412.5 కోట్ల భారాన్ని జోడించారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తొలి ఏడాదికి అంటే 2024-25 ఆర్థిక సంవత్సరానికి 2,787.18 కోట్లు ప్రజల నుంచి ముక్కుపిండి వసూలు చేసింది. ఈ లెక్కన ప్రజలపై ఇప్పటి వరకు 17,349 కోట్ల మేరకు ఛార్జీల భారం వేసినట్టయింది. ఇది చాలదన్నట్లు మరో పిడుగు ప్రజలపై పడనుంది. డిస్కంలు 12,771.96 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం భరించకపోతే ఆ ప్రజలపైనే వేయాల్సి ఉంటుంది.